దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమునకు దేవుడిస్తున్న వాగ్దానము 138వ కీర్తన 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. దేవుడు ఈ దినమున నీకు అప్పగించిన పనిని ధైర్యముగా చేయుటకు ప్రారంభించు. దావీదు అంటున్నాడు, గర్విష్ఠులను ఆపదలను శత్రువు చుట్టుముట్టిన దావీదు అంటున్నాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలపరచును. నీవు బలహీనుడవు కావచ్చు, ఘనహీనుడవు కావచ్చు, పొరపాట్లు చేసి ఉండొచ్చు, అయినను ఆయన కృప నిరంతరముండే కృప. నీ అర్హతను బట్టి, నీ యోగ్యతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి ఆయన నీ కార్యమును సఫలము చేయును. ఎందుకంటే ఆయన యెహోవా అంటే సర్వశక్తిమంతుడు. ఆయన కృప తగ్గిపోయేది కాదు, ఆగిపోయేది కాదు, అది నిరంతరం ఉండే కృప. ఆ కృపతో ఆయన ఈ దినమున నీ కార్యమును సఫలపరచును గాక. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, ఈ మంచి వాగ్దానమును బట్టి నీకు వందనాలు. ఈరోజు ఈ దినమును ప్రారంభిస్తూ ఈ దినాన నీవు నాకు అప్పగించిన పనిని నేను చేయబోతూ ఉండగా నాయన, నా కార్యాన్ని సఫలపరిచే నిరంతరం ఉండే నీ కృపను నాకు అనుగ్రహించి నడిపించమని, సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.